Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అరుణాచలం వీడియో పెట్టాను కదా! పాండిచ్చేరి టు అరుణాచలం అని. తర్వాత అరుణాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత బయటికొచ్చేసి ఇక్కడ పిల్లలైతే బాదం పాలు తాగారు. మేమైతే బటర్ మిల్క్ తీసుకున్నాము. ఎందుకంటే ఎండ చాలా ఉంది. తర్వాత వచ్చేసి వేడి కూడా అక్కడ బాగా ఉంది. తర్వాత మేము అక్కడ బటర్ మిల్క్ తాగేసి మళ్ళీ ఆటో తీసుకొని బస్ స్టాండ్ వరకు మా వెహికల్ ఉంది గదా! కారు ఉంది గదా! అక్కడి వరకైతే మళ్ళీ ఆటోలో వచ్చేసి మళ్ళీ వెహికల్ తీసుకొని మేమైతే గోల్డెన్ టెంపుల్ స్టార్ట్ అయిపోయాము. గోల్డెన్ టెంపుల్‌కి. అరుణాచలంలోనే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. తర్వాత ఇంగా అక్కడ దర్శనం అయిపోయి అంతా అయిపోయాక మళ్ళీ అరుణాచలం నుంచి వచ్చాక దారిలో ఒక సాయి శివ భవన్ హోటల్ అయితే ఉంది అక్కడ. బావుందనిపించింది. అక్కడ ఫుడ్ గూడా చాలా బావుంది. చాలా ఆ ఓనర్ అయితే భలే హైదరాబాద్ అనంగానే భలే సంతోషపడిపోయాడు. అడిగాడు, "ఎక్కడ మేడం" అంటే, "హైదరాబాదు" అంటే చాలా సంతోషపడ్డాడాయన. ఈ వీడియో గూడా ఆయననే తీసిండు. నేను తీస్తా మేడం వీడియో అనేసి. తర్వాత ఆయన్నే వీడియో తీసిండు. ఈ వీడియో మేము తింటుంటే నేను తీసుకుంటున్న వీడియో. లేదులే మేడం నేను తీస్తా అనేసి ఆ ఓనరే వీడియో తీశాడు మేము తింటుంటే. అక్కడ చాలా బావుంది. హోటల్‌లో కొంచెం మంచిగా తిన్నట్టుగా అనిపిచ్చింది. తర్వాతొచ్చేసి నిమ్మకాయ పచ్చడి బావుందక్కడ హోటల్‌లో. నేనైతే నిమ్మకాయ పచ్చడేసుకొని తిన్నాను. ఎందుకంటే అక్కడంతా చప్పచప్పగా ఉంది. పాండిచ్చేరిలో గానీ, అక్కడ అరుణాచలంలో గానీ. అందుకే ఇక్కడ కొంచెం బాగా అనిపిచ్చింది. అక్కడ ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత మళ్ళీ బయలుదేరి అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ బయలుదేరి అయితే గోల్డెన్ టెంపుల్‌కైతే బయలుదేరాము. గోల్డెన్ టెంపుల్ నుంచి మళ్ళీ ఫైనల్‌గా తిరుపతి. ఇంక గోల్డెన్ టెంపుల్‌కైతే వచ్చేసాము. అక్కడికొచ్చేసరికైతే 6:30 ఎంతో అయింది. అప్పటికి ఫ్రీ దర్శనం టైం అయితే అయిపోయిందంట. సరే ఇగ ఏం చేస్తామనేసి 150 టికెట్ అక్కడికొచ్చేసి ఇంక 150 టికెట్ అయితే తీసుకున్నాము. అక్కడ అభిషేకం కూడా చేయించారు. 150 టికెట్ తీసుకుంటే లోపల లక్ష్మీదేవి అమ్మవారికి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే గోల్డెన్ టెంపుల్‌కైతే వచ్చాము. తర్వాత ఇక్కడ ఫోన్‌లయితే అలో ఉండదు లోపలికి. అక్కడి వరకే ఉంటుంది. ఇంగా తర్వాతొచ్చేసి మేము ఇంగ దర్శనం గూడా అయిపోయింది. గోల్డెన్ టెంపుల్ కాడ అయితే షాపింగ్‌లయితే బాగుంటాయి. తర్వాత ఇక్కడ మా బాబు వాళ్ళు కారు పెట్టడానికైతే వెళ్లారు. నేను చిన్న వీడియో అయితే అక్కడక్కడ వీడియో తీసుకుంటున్నాను. నా గొంతయితే మారిపోయింది. జలుబు, దగ్గు బాగా ఎందుకంటే టూర్‌కెళ్ళి వచ్చినంక మళ్ళీ అటు ఇటు వెళ్ళడమే అయితుంది. ఇంట్లో ఉండడమే లేదు. టూ ఊరికని అక్కడ ఇక్కడ జలుబు నిన్నటి కన్నా ఎక్కువైంది. నిన్న వీడియోల కన్నా ఈరోజు జలుబు బాగా అయిపోయింది. గొంతు బాగా మారిపోయింది. జలుబు, దగ్గొచ్చేసి తర్వాతొచ్చేసి ఇది గోల్డెన్ టెంపుల్ లోపల అంటే కొంచెం గేట్ ఉంది గదా! ఎంట్రన్స్ లోపల అంతే. అక్కడ మా బాబయితే ఫోన్ పెట్టడానికైతే ఎళ్ళిండు నా ఫోను. ఎందుకంటే నేను వీడియో తీశాను గాబట్టి అక్కడ కౌంటర్‌లో అయితే పెట్టాము. మా పిల్లల ఫోన్లు అందరివేమో కార్‌లో పెట్టొచ్చారు. నాదొక్కటి ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను గాబట్టి కౌంటర్‌లో పెట్టాము. తర్వాతొచ్చేసి గోల్డెన్ టెంపుల్‌లో అయితే అక్కడ పూజ అయితే ఆవుకు గోపూజ అయితే చేస్తా ఉన్నారు. స్క్రీన్‌లో నేనైతే కొంచెం వీడియో తీశాను. అక్కడ ఆ గోమాతకైతే చాలా చాలా డెకరేషన్ చేసి పూజ అయితే చేస్తా ఉన్నారు అక్కడ. నారాయణి అమ్మవారు. అక్కడ ఆయన పేరు నారాయణి, అమ్మవారు అతని పేరు అక్కడ. ఆ గురీజీ పేరు. తర్వాతొచ్చేసి గోల్డెన్ టెంపుల్ అయితే చాలా నడవాలి. నక్షత్రం ఆకారంలో ఉంటుంది. ఆ విధంగా గుడి చుట్టూ తిరగాలి. చాలా టైమే పడుతుంది నడవడానికైతే. ఎటు వెళ్ళడానికి ప్లేస్ అయితే ఉండదు. ఓన్లీ నడుచుకుంటూనే వెళ్ళాలి గోల్డెన్ టెంపుల్‌లోకైతే. ఇక్కడ మాకైతే ఇక దర్శనం అయితే అయిపోయింది. బయటకైతే వచ్చేసాము. అప్పటికి చీకటయిపోయింది. 8:30, 9 అయింది అక్కడ.
తర్వాత ఇక్కడ నేను చిన్న ఫోటోస్ అయితే దిగాము. అక్కడ ఎవరు దిగలేదు. నేను మా వారైతే దిగాము ఫోటోస్. ఇక్కడ బయటికొచ్చి షాపింగ్ అది ఇది షాపింగ్ అంటే ఎక్కువ ఏం షాపింగ్ చేయను నేనైతే టూర్‌లు వెళ్ళినప్పుడు. దూరం దూరం వెళ్ళినప్పుడైతే షాపింగ్‌లయితే ఏమి చేయనండి. ఎందుకంటే ఇక్కడ మనకన్నీ దొరుకుతాయి కాబట్టి. కాకపోతే అక్కడ ఏదో గుర్తుగా ఒక్కటైతే తెచ్చుకుంటాను నేను ఎళ్ళినట్టుగా. ఇక్కడ డ్రెస్సులు గానీ, సామాన్లు గానీ అన్నీ కొంచెం రీజనబుల్‌గానే ఉంటాయి గోల్డెన్ టెంపుల్ దగ్గరైతే. తర్వాత ఇక్కడ బట్టలు గానీ చాలా చాలా తక్కువుంటాయి ఇక్కడ. బ్యాగులు రూ. 100 అంట, 150 అంట. తర్వాత డ్రెస్సులు, శారీస్ అన్నీ ఉంటాయి అక్కడ. కాకపోతే కొంచెం రీజనబుల్ రేట్లుంటాయి. తక్కువ అనిపిస్తది. కాకపోతే మేమైతే షాపింగ్ అయితే ఏం జేయలేదండి. తర్వాతొచ్చేసి ఇక్కడ అన్ని వీడియో అయితే తీశాను అంతే నేను. ఏమి కొనుక్కోలేదు. తర్వాత అక్కడ నుండి బయలుదేరి ఇక్కడ అన్ని షాపింగ్ అయితే చూసాము. ఏమన్నా వేరైటీగా ఉన్నవేమో అది ఇది అని చూస్తే ఏమి అన్నీ మామూలుగానే ఉన్నాయి. ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. అన్నీ మన చోట్ల మన దగ్గరున్నట్లాంటివే అక్కడ గూడా కనిపించాయి. కాపోతే కొంచెం వెరైటీ అనిపిస్తే కొనుక్కుందాం అనుకుంటా నేనైతే. ఏదన్నా వెరైటీగా అనిపిస్తే తీసుకుంటా. కాకపోతే ఏదన్నా ఒక వస్తువు అయితే తెస్తాను అక్కడికెళ్ళి నేనైతే. ఆడొక ఫోటో తీసుకున్నాను. అగరబత్తీలయితే తీసుకొనొచ్చాం గోల్డెన్ టెంపుల్ లోపల. షాపింగ్ గూడా బావుంటది గోల్డెన్ టెంపుల్ లోపల. కాపోతే మా ఫోన్‌లన్నీ బయటనే ఉన్నాయి గాబట్టి వీడియో తీయడానికి లేదు. తర్వాతొచ్చేసి అక్కడి నుంచయితే మేము 9 ఏమో అయింది. ఇగ అక్కడ నుండి తిరుపతికి ఫైనల్‌గా తిరుపతికి బయలుదేరాము. వాయిస్ ఇవ్వడానికి గూడా గొంతు ఇదిగా అయితుందండి. ఇక్కడైతే ఒక డాబా దగ్గరైతే కారాపారు. ఎందుకంటే మళ్ళీ డిన్నర్ టైమ్ అయితా ఉంది. ఇక్కడొచ్చేసి రోటీ, పన్నీరు, రోటీ తర్వాత బటర్ నాన్స్ అయితే తీసుకున్నాము. రోటీ, బటర్ నాన్స్, పన్నీర్ కర్రీ, కాజు కర్రీ అయితే తీసుకున్నాము బటర్ నాన్స్‌కి. తర్వాత రోటీకి ఈ కర్రీస్ 2 కర్రీస్ అయితే తీసుకొని అక్కడైతే డిన్నర్ అయితే అయిపోయింది. మధ్యలో ఒక డాబా దగ్గర ఆపారు చూసి. ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడైతే ఆపుతారు. అక్కడ రోటీస్ తినేసి మళ్ళీ తిరుపతికి బయలుదేరిపోయాము. తిరుపతికెళ్ళేసరికైతే 11 అయితే అయింది. 11:30 అయింది. అప్పుడే మేమైతే బుక్ చేసుకోలేదు గదా దర్శనానికి. ఏం బుక్ చేసుకోకుండా అనుకోకుండా ఎళ్ళాం గాబట్టి ముందు దర్శనం టికెట్లు గానీ ఏది బుక్ చేసుకోలేదు. మనం ఎప్పుడన్నా ఎళ్ళాలనుకుంటేనేమో మేము రూములు, దర్శనం టికెట్ అన్నీ బుక్ చేసుకొనే ఎళ్తాము ఎప్పుడెళ్ళినా. కాకపోతే ఈసారి అనుకోకుండా ఎళ్ళాం గాబట్టి ఏవి టికెట్స్ లేవు. ఇప్పుడు ఫ్రీ దర్శనానికే వెళ్ళాలి. తర్వాతొచ్చేసి నైటు 3:00 అయింది. మేము అక్కడ టోకెన్ తీసుకొని దాంట్లో శ్రీనివాస అపార్ట్మెంట్‌లోనో ఎక్కడో టికెట్లు ఇస్తారు గదా! అక్కడ టోకెన్స్. అక్కడ మాకైతే 2:00 అయితే టోకెన్ ఇచ్చారు. మార్నింగ్ 12:00 దర్శనము. ఇంగ టికెట్లు తీసుకొని రూమ్‌కైతే మేమైతే తిరుమల వెళ్ళలేదు ఆ నైటుకు. ఎందుకంటే రూమ్స్ దొరకవు గాబట్టి కిందనే తిరుపతిలోనే రూమ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మార్నింగే 3:00 రూమ్‌కొచ్చి కొద్దిసేపు పడుకొని, ఇంగా 5:00 లేసి రెడీ అయిపోయాము అందరము. ఎందుకంటే మార్నింగ్ ఎళ్లి మళ్ళీ పైకెళ్ళాలి గాబట్టి, పైకెళ్ళి కొద్దిసేపు అటు ఇటు జూసి మళ్ళీ దర్శనం టైం అయితది. 12:00 మాకు దర్శనము. ఇక మేమైతే పైకి బయలుదేరిపోయాము. తిరుమల వెళ్ళాలి గదా పైకి. తర్వాత మేమైతే మార్నింగే 8:00 అయితే బయలుదేరాము పైకి. ఎందుకంటే అప్పుడప్పుడే ఎళ్ళలేం గదా! ముందుగా ఎళ్తేనే బావుంటది. ఇక్కడ చెకింగ్ ఉంటది గదా! ఇక్కడ చెకింగ్ కాడ మా దగ్గరైతే బ్యాగులు అవన్నీ ఏం లేవు. ఓన్లీ మేమే ఉన్నాము. ఎందుకంటే కింద రూమ్ తీసుకున్నాం గాబట్టి బ్యాగ్స్ అన్నీ కిందనే ఉన్నాయి. మనం పైకి రూమ్ పైన తీసుకుంటేనేమో బ్యాగులు అన్నీ చెకింగ్ ఉంటాయి. మాకు పెద్ద టైం ఏం పట్టలేదు అక్కడ. ఏం బ్యాగులు లేవు గాబట్టి చెకింగ్ అయితే అయిపోయింది. అబ్బా! తిరుమల కొండలైతే అందమైన కొండలు. చూస్తా ఉంటే చూడకొద్దికి చూడాలనిపిస్తుంది ఆ అందమైన కొండలను. తిరుమల కొండలను. ఇదైతే షార్ట్ వీడియో పెట్టాను. బాగా వ్యూస్ వచ్చినాయి. తర్వాతొచ్చేసి మేమైతే మళ్ళీ అక్కడ నుండి బయలుదేరిపోయాం పైకెళ్ళడానికి. ఎంత బాగా అనిపిస్తదో ఆ విధంగా చూస్తా ఉంటే. ఆ
చెట్లు, ఆ వాతావరణము అలా అనిపిస్తా ఉంటది. భలే అనిపిస్తా ఉంటది. ఎందుకంటే మేము ఇంకా మార్నింగ్ టైం మేమెక్కడికెళ్ళినా మార్నింగ్ టైంలోనే ఎళ్ళాం గాబట్టి చాలా చాలా బాగా అనిపిస్తది. ఇంకా ఆఫ్టర్‌నూన్, సాయంత్రం కన్నా మార్నింగ్ చాలా బావుంటది. ఎక్కడికన్నా మనం ఇంట్లో పూజలు చేసినా గానీ, ఎక్కడన్నా ప్రయాణం వెళ్ళినా గానీ మార్నింగ్ బావుంటది. తర్వాతొచ్చేసి ఇక్కడ మేమైతే పైకెళ్తా ఉన్నాము. అదల్లా చూసుకుంటా, ఆస్వాదించుకుంటా, గోవిందనామాలు పెట్టుకుంటా మేమైతే పైకెళ్తా ఉన్నాము. పైకి గూడా వచ్చేసాము. తర్వాత పైకొచ్చి కిందయితే టిఫిను అదేం జేయలేదు. పైకెళ్ళినంక టిఫిను, టీలు అన్నీ పైనే తిందామనేసి పైకైతే వచ్చేసాము. ఇంగ పైకొచ్చిన తర్వాత మాకు 12:00 గదా దర్శనము. మాకైతే తొందరగా దర్శనం అయిపోయిందండి. ఎక్కువ జనాలైతే లేరు. ఎందుకంటే వర్కింగ్ డేస్‌లో వెళ్ళాము. హాలిడేసు అట్లా ఏం లేవు. ఇక్కడికొచ్చి టిఫిన్ అయితే జేశాము. కానీ టిఫిన్ అయితే బావుంది. గారెలు అవైతే చాలా బావున్నాయి గానీ చట్నీ ఒక్కటి ఇక్కడ బాగాలేదు. ఇంగ తప్పదు గదా! ఇంగ సరే అనేసి పప్పు గారెలు, దోస అవైతే తిన్నాము. తిని అక్కడైతే ఇంగ టైం ఉంది గదా! అక్కడ ఏమి జూడలేము గాబట్టి కాసేపయితే అటు గూసున్నాము. అటు ఇటు తిరిగాము కొంచెం సేపు అక్కడిక్కడ. తిరిగి ఇక్కడైతే టిఫిన్‌లు, టీలు అన్నీ అయిపోయాయి. పిల్లలు అయితే ఏమో జూసుకుంటా ఉన్నారు ఫోన్‌లల్ల. అక్కడ మా అల్లుడు, పాప, మా బాబు ఇక మేము ఐదుగురమే ఎళ్ళాము. తర్వాతొచ్చేసి చాలా టైముంది. ఇంగా అప్పటికి ఎంతయింది 9, 9:30 అయింది. ఇంకా మాకు 12:00 గదా! టైముకు అక్కడ మా వారు ఏదో జోక్ చేస్తా ఉంటే నవ్వుకుంటా ఉన్నాము. అక్కడ పిల్లల మీద జోక్ చేస్తా ఉన్నాడు మా వారు. మా పాపనేమో మా వారి మీద జోక్ చేస్తా ఉంటది. మా వారు మా పాప మీద జోక్ చేస్తా ఉంటాడు. వాళ్ళిద్దరికీ జోక్ చేసుకోవడమే సరిపోతుంది. ఎక్కడికన్నెళ్తే వాళ్ళిద్దరు జోకులు చేస్తా ఉంటే మేమైతే నవ్వుకుంటా ఉంటాము. మళ్ళీ ఇక్కడికైతే ఇగ దర్శనం అయిపోయింది. ఇగ ఫోన్‌లో అయితే తీసుకెళ్ళలేదు. కార్‌లోనే పెట్టాము. అక్కడ గూడా షాపింగ్ అన్నీ చూసాము. కాకపోతే నేనేదో ఒక దండయితే తీసుకున్నాను. గుర్తుగా ఒకటైతే తీసుకుంటాను. తర్వాతొచ్చేసి మేము ఇంగ దర్శనం అయిపోయాక మళ్ళీ అప్పుడు 2, 3 అయింది మేము బయటికొచ్చేసరికి. భోజనాలు గూడా అక్కడే జేశాము. దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలు గూడా జేశాము అక్కడే. దేవుని భోజనాలే చేశాము. తర్వాతొచ్చేసి గోవిందరాజుల దగ్గరికెళ్దామంటే ఫుల్లు వర్షమొచ్చింది. ఇంగ సరేలే అక్కడ వెహికల్ పోవడానికైతే ప్లేస్ లేదు. చాలా సందులు సందులుగా ఉంది. అందుకే వద్దులే అనుకోని మళ్ళా రిటర్న్ రూమ్‌కొచ్చేసి మళ్ళీ రెడీ అయిపోయి తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత అప్పటికి మళ్ళా 6:30 అలా అయింది సాయంత్రము. ఇక రూమయితే చెక్‌ఔట్ జేసేసాము తిరుపతిలో అదే రోజు. దీపావళి రేపనంగా ఈ వీడియో వచ్చేసి తర్వాత ఇక్కడ ఇక అన్ని బ్యాగులు అన్నీ కార్‌లో అయితే పెడతా ఉన్నారు. రూమయితే చెక్‌ఔట్ అయిపోయింది. తర్వాత వ్యూ అయితే అలా ఉంది. మేమున్న రూమ్ దగ్గర. రూమయితే చాలా బావుంది. ఎందుకంటే ప్రైవేట్ రూమ్స్ గనుక. పైనయితే కొంచెం ఏమి అంతగా బావుండవు. కొన్ని కొన్ని బాగుంటాయి పైన గూడా. మేము కింద తీసుకున్నాం గాబట్టి రూమ్ చాలా బావుంది. తిరుపతిలో గూడా. పాండిచ్చేరిలో బావుంది. తిరుపతిలో గూడా బావుంది. తర్వాతొచ్చేసి ఒక్క రోజుకి హ్మ్, ఎంతో అండి మాకు ఒక్క రోజు కూడా గాదు. 1200 ఎంతనో తీసుకున్నారు ఇక్కడొచ్చేసి. ఒక నైట్ గూడా లేము మేము. తర్వాతొచ్చేసి మళ్ళీ తిరుపతి నుంచి ఇంక మళ్ళీ బయలుదేరాము. మధ్యలో అలవేలు మంగమ్మ దగ్గర గూడా వెళ్ళాము. అక్కడైతే వీడియో అయితే ఏం తీయలేదు. చీకటయిపోయింది. తర్వాత ఇంగ అలవేలు మంగమ్మ దగ్గర దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరి మళ్ళీ మధ్యలో ఒక దగ్గర రోటీస్ అయితే తిన్నాము. ఇక మన ఇంటికి వచ్చేసాము. ఇక్కడ చూడండి దీపావళి రోజే మన ఇంటికొచ్చేసాము. మేము తిరుపతి అక్కడ ఎళ్ళేసి ఇక పువ్వులు అన్నీ అక్కడ కనిపిస్తా ఉన్నాయి. మనమైతే వచ్చేసాము మన ఇంటికి. తర్వాత ఇక దీపావళి గదా! ఆ రోజు దీపావళి మన ఇంట్లో పూజలు అవైతే చేసుకోవాలి గదా! మళ్ళీ ఇక్కడ మన ఆర్టీసీ కాలనీ దగ్గరికొచ్చేసాము. దీపావళికైతే పువ్వులు, గుమ్మడికాయలు తర్వాత అవన్నీ బాగుంటాయి గదా! ఇంగ తర్వాత ఆ రోజు దీపావళి గదా! ఎట్లాగో ఇంగ పూజ జేసుకోవాలి గదా! మనం దేవుని దగ్గరెళ్ళొచ్చినాక ఎప్పుడైనా కామన్‌గా పూజ జేసుకొని మనం ఏమేమి తెచ్చుకుంటామో అవి పూజ దగ్గర అయితే పెట్టి, నైవేద్యం పెట్టి, కొబ్బరికాయ కొడతాం మేమైతే ఆ విధంగా. ఎక్కడ టూరెళ్ళొచ్చినా ఇగ చూడండి బ్యాగయితే నిండిపోయింది కారు డిక్కీ. తర్వాత ఇగ పాప వాళ్ళైతే మమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికెళ్లారు.
ఇగ మా మేడొచ్చిపోయింది. అప్పటికే వచ్చి బండలన్నీ కడిగేసి, ముగ్గు పెట్టి ఎళ్ళింది. మళ్ళీ ఫోను చేస్తే మళ్ళొచ్చి ఇల్లు ఊడ్చి, ఇల్లయితే ఊడ్చింది వచ్చి. అక్కడే ఉంది. కాలనీలోనే ఉందిగా వాళ్ళ ఇల్లు కొంచెం దూరం ఉంటది. కాలనీలోనే ఉంది. ఫోను చేసినప్పుడు వచ్చింది. "వస్తున్నా మేడం" అనేసి, ఇదిగో చూడండి మన లగేజీలు. తర్వాత ఇంటికొచ్చినంక ఎన్ని పనులుంటాయి గదా! నేనైతే ఎళ్ళేటప్పుడైతే ఈ విధంగా నీట్‌గా పెట్టి ఎళ్తా. ఎక్కడికెళ్ళినా గానీ అక్కడ, ఇక్కడ ఏసి పెడితే పోతే మనకొచ్చినంక చాలా రిస్క్ అయితుంది. అందుకే మనం ఎక్కడికెళ్ళినా గానీ, బయటికెళ్ళినా, ఊరికెళ్ళినా గానీ అన్నీ నీట్‌గా పెట్టుకొని పోతే మనకొచ్చినంక చాలా ప్రశాంతంగా ఉంటది మన ఇంట్లో. నేనైతే ఆ విధంగానే పెట్టుకొనెళ్తా. ఎంత తొందరగా ఎళ్ళాలన్నా కొంచెం తొందరగా లేసి అట్లా రాంగానే ఇగ బట్టలన్నీ తీసి నాయి ఫస్ట్‌గా మిషన్‌లో ఏశాను కొన్ని కొన్ని. వాషింగ్ మిషన్‌లో ఏసి స్నానమైతే చేశాను. ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ దీపావళి గదా! ఇంగ దేవుని పూజ గది అయితే మొత్తం క్లీనింగ్ చేశాను. క్లీన్ చేసి అక్కడి నుంచి నేను గోల్డెన్ టెంపుల్ దగ్గర శ్రీపురం అగరబత్తి ఒకటి తెచ్చాను. తర్వాత ఒక లక్ష్మీదేవి ఫోటో తెచ్చాను. స్వర్ణమ్మ తల్లిది. ఇక్కడ బాగా అనిపించింది స్వర్ణాదేవిది. అందుకే ఫోటో అయితే తీసుకున్నాను నేనక్కడ. ఇంకేమీ కొనలేదు. ఇంకొకటేదో చెక్కది బొమ్మ లాంటిది తీసుకున్నాము. మా బాబు తీసుకున్నాడది. బావుందనేసి తీసుకున్నాడు. ఇక్కడ ఇవన్నీ మనం తెచ్చినాం గదా! పచ్చి పాలతో నేనైతే కొత్త ఫోటో తెస్తే పచ్చి పాలతో కడిగి, మళ్ళీ వాటర్‌తో కడిగి పూజ గదిలో పెడతాను కొత్త ఫోటోలు తెస్తే ఎప్పుడైనా సరే. ఇక్కడ నైవేద్యంగా అయితే ఇంగ అప్పుడప్పుడే ఎందుకంటే ఓపిక లేదు అంతగా వేరే ఏం జేయాలన్నా. సేమియా అయితే చేశాను. ఇగ తర్వాత మనం తెచ్చిన లడ్డూలు, తిరుపతి లడ్డూలు అన్నీ ఇంగ మనం ఏమేమి వస్తువులు తెస్తామో అవన్నీ దేవుని దగ్గర అయితే పెట్టాలి నేను. నేను తెచ్చిన దండ అయితే లక్ష్మీదేవికేసాను ఫస్ట్. నేను కొనుక్కున్న దండ తిరుపతిలో. తర్వాత ఇక్కడికొచ్చి ఇగ మా వారు కొబ్బరికాయ అది కొట్టాడు. నేనైతే ఆరతిస్తున్నాను. ఇంగ రాగానే ఇంగ ఇవన్నీ పనులు ఇంగ ఆఫ్టర్‌నూన్ 12 అట్లా అయిపోయింది. అంతా అయిపోవడానికి ఇంగ అప్పుడు టిఫిన్ చేసి ఇగ కొంచెం ఇంగ రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ సాయంత్రం దీపాలు అవి వెలిగించుకోవాలి గదా! దీపావళి ఆ రోజు. మేము దీపావళికి ముందు 4 డేస్ ముందు ఎళ్ళాము. వచ్చిన రోజు దీపావళి రోజైతే రిటర్న్ వచ్చాము. తర్వాతొచ్చేసి ఇక్కడ పూజ గూడా అయిపోయింది. అప్పటికి ఓపిక లేకుండా అయిపోతుంది. ఎందుకంటే జర్నీ చేసి వస్తాం కాబట్టి అంతగా ఓపిక లేదు. తర్వాత మధ్యాహ్నం అంతా పడుకున్నాం ఆ రోజు. మళ్ళీ సాయంత్రం లేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దీపాలు అవి వెలిగించుకోవాలి గదా! దీపావళి. ఇక్కడ స్వర్ణమ్మ తల్లిది, లక్ష్మీదేవి ఫోటో తెచ్చుకున్నాను గాబట్టి ఎలాగో ఆ రోజు దీపావళి గదా! మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టుగానే భావించుకొని నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను. పూజ గూడా కంప్లీట్ అయిపోయింది. మన ఇంట్లో పూజ. తర్వాతొచ్చేసి మళ్ళీ సాయంత్రం దీపాలు, కాకర్స్ కాల్చడము అట్లా. మేమెప్పుడైనా అంతేనండి. ఆహ్, తిరుపతి అలా దేవుళ్ళ దగ్గరెళ్ళినప్పుడు మనం తెచ్చుకున్న అక్కడ నుంచి ప్రసాదాలు అవన్నీ ఏమన్నా తెస్తాం గదా! దేవుని దగ్గర పూజ చేసి, దేవుని దగ్గర పెట్టి ప్రసాదాలు పంచుతాము. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు కొత్తగా ఏం గాదు. ఈ విధంగా అయితే బంతి పువ్వులు తెచ్చి, అప్పటికప్పుడే పువ్వులు తెచ్చి, కుచ్చి, తోరణాలు గుచ్చి అవన్నీ అయితే చేశాము మార్నింగు. 11, 12 అయింది అంతే. ఏం పెద్ద టైం గూడా గాలేదు పూజ అయిపోయేసరికి. ఇదొచ్చేసి మళ్ళా సాయంత్రం మా పాప అయితే లక్ష్మీ పూజ సాయంత్రం జేసుకుంది. ఆమె పాయసం జేస్తే పంపించింది. ఇక్కడ సాయంత్రం మా పాప సాయంత్రం జేసుకుంది లక్ష్మీ పూజ. బాగా చేస్తది. కాకపోతే వీడియో తీసినన్నది గానీ నాకు ఇయ్యలేదు గాబట్టి నేను పెట్టలేదు. ఇక్కడ మళ్ళీ సాయంత్రం దీపాలైతే వెలిగిస్తా ఉన్నాం. సాయంత్రం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ దీపాలు వెలిగించుకోవాలి గదా! దీపావళి రోజు. మధ్యాహ్నం అంతా కాసేపు పండుకున్నాం గాబట్టి, మళ్ళీ కొంచెం రిలాక్స్ అయిపోయాను. తర్వాత ఇక్కడ దీపాలు వెలిగించి, కాకర్స్ అయితే కాల్చాము. అక్కడికి మా టూర్‌ది దీపావళి అన్నీ అయిపోయాయి. తర్వాతొచ్చేసి మా అల్లుని బర్త్‌డే గూడా ఉంది. నవంబర్ 1కు మా అల్లుని బర్త్‌డే. అప్పటికి మేము దీపాలు వెలిగించి, కాకర్స్ కాల్చి వరకు 12 అయిపోయింది. అప్పుడు ఒక కేక్ అయితే కట్ జేపిచ్చారు పిల్లలొచ్చేసి. మా పాప, బాబొచ్చేసి
తర్వాత ఇక్కడ అన్ని దీపాలైతే వెలిగిస్తా ఉన్నాము మొత్తము. ఇక్కడ కాంపౌండ్ పైన, ఇంటి ముందు అవన్నీ అయితే వెలిగించాము. చాలా బాగా అనిపిస్తది అట్లా వెలిగించినప్పుడు. తర్వాతొచ్చేసి ఇంగా కాసేపు మళ్ళీ నేను పడుకున్నాను. మా బాబు బయటికెళ్ళిండు. కాకర్స్ వద్దని చెప్పాము. నాకైతే ఏమి ఇష్టం ఉండదండి కాకర్స్ కాలవడం. నాకైతే భయము సౌండ్‌లకి. తర్వాతొచ్చేసి ఒక కాకపోతే మా బాబైతే సౌండ్స్ అయితే తేలేదు. వేరే స్విచ్ బోర్డులు, భూచక్రాలు అలాంటివైతే తెచ్చిండు. ఇక్కడ కాకరొత్తులు అవైతే ఒక కాకరొత్తులైతే కాలుస్తాను నేనంతే. కాకపోతే ఒక స్విచ్ బోర్డ్ కూడా వెలిగించను నేను. నాకంత భయం అనిపిస్తది. ఇక్కడ పిల్లలైతే ఆడుకుంటా ఉన్నారు కాకరొత్తులు అవి కాల్చుకుంటూ. తర్వాత అవన్నీ తెచ్చినయల్లా కాల్చిండ్రు. మా అల్లుడు తెచ్చిండు, మళ్ళీ మా బాబు తెచ్చిండు. ఇద్దరు తెచ్చేసరికి చాలా అయిపోయాయి. ఒకరు అనుకోకుండా ఒకరు తెచ్చిండ్రు. తర్వాత ఇక్కడ నేను ఇది చూడండి ఒక కాకరొత్తులు మాత్రం కాలుస్తాను. ఇంకా వేరే ఏం కాలవను. నాకు స్విచ్ బోర్డ్ వెలిగియాలన్నా కూడా భయమవుతది. ఎందుకో అట్లా భయం అనిపిస్తది. ఆ సౌండ్లు కానీ అది చిరాకుగుంటది నాకు. తర్వాత ఇక్కడ పిల్లల స్విచ్ బోర్డ్లు, భూచక్రాలు అందుకే మా బాబు అయితే సౌండ్ వచ్చేటివి బాంబులైతే ఏవి తీసుకురాలేదు నా కోసం అనేసి. వేరే ఇలా భూచక్రాలు అవి మాత్రమే తీసుకొచ్చిండు. కాకపోతే చాలా తెచ్చిండ్రు. ఇద్దరు కలిపేసరికి చాలా అయిపోయాయి. మిగిలిపోయాయి కాలువలేకపోయిండ్రు అన్నీ. చాలానే పెట్టిండ్రు అక్కడికైనా. తర్వాతొచ్చేసి ఇంకా మా అల్లుని బర్త్‌డే గదా! నెక్స్ట్ డే మా అల్లుని బర్త్‌డే. తర్వాత ఇంగ 12:00 అయిపోయిందనేసి కేక్ కూడా కట్ చేపిచ్చిండ్రు. ఒక్కొక్కసారి 2 భూచక్రాలు, 2 అవి స్విచ్ బుడ్డులు పెట్టి వెలిగించిండ్రు. ఎక్కువైపోయినవి చాలా. మా బాబు బానే తెచ్చిండు. మా అల్లుడు బానే తెచ్చిండు. అందుకే ఇద్దరియి కలిపి ఎక్కువైపోయినాయి. మా ఇంటి దగ్గరనే కాల్చిండ్రు. తర్వాత ఇక్కడ ఇగ కేక్ కట్ చేపియడంతోనే ఇంగ ఈ వీడియో అయితే ఎండ్ అయితుంది. నెక్స్ట్ మళ్ళీ మా అల్లుని బర్త్‌డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, మళ్ళీ నెక్స్ట్ డే నేనెక్కడికెళ్ళాను అనేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. మా అల్లుని సెలబ్రేషన్ మళ్ళీ తర్వాత 5థ్‌కి మా పాప బర్త్‌డే ఉంటది. అది నేను ఊరికెళ్ళిన వీడియోసు అన్నీ ఒకటి తర్వాత ఒకటొస్తాయి. చూస్తూనే ఉండండి. మన వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి, మన వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ కాకరొత్తులైతే ఒక్కసారి అదొక స్టాండ్ లాగా ఇచ్చిండ్రు. అది భలే బాగా అనిపించింది. ఇక్కడ మా పాప తెచ్చింది. పాప, బాబు కలిసి తెచ్చారు. బానే ఏపిచ్చారు. తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ 12 అయింది. అప్పటికి మేము కాకర్స్ కాల్చే వరకే 12 అయింది. తర్వాతొచ్చేసి ఇక్కడ కేక్ అయితే కట్ చేపిచ్చి, తర్వాత నెక్స్ట్ ఏంటి అనేసి నెక్స్ట్ బర్త్‌డే ఎలా జరిగింది, ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా ఏమేమి మేము వనభోజనాలకు వెళ్ళాము, ఊరికెళ్ళిన వీడియోస్ చాలా చాలా ఉన్నాయి వీడియోస్. కాకపోతే పెట్టడానికైతే ఎందుకంటే ఎక్కడికెళ్ళినా డేటా చాలా కావాలి. డేటా సరిపోదు కాబట్టి వీడియోస్ పెట్టడానికైతే కుదరదు. మన ఇంట్లో అయితే వైఫై ఉంటది కాబట్టి ఇంట్లో వీడియోస్ పెట్టడానికి మాత్రమే కుదురుతది. డేటా బయటికెళ్ళినప్పుడు వీడియో పెట్టడానికి డేటా అయితే సరిపోదు. బాయ్ బాయ్.